ఆర్జీవి గారి గురించి బుక్ రాస్తే అందరూ అప్పుడు ఏం చెప్పారంటే ఏదో లాభం ఆశించి ఈ పని చేస్తున్నాడేమో అనుకున్నారంతా. అట్లాంటిది ఏమీ లేదని ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఆయన పని ఆయనది, మా పని మాది. కాకపోతే అందరి దృష్టిలో ఆయన ఒకలా కనబడొచ్చు, బట్ అకార్డింగ్ టు మీ ఇస్ జస్ట్ ప్యూర్ హ్యూమన్ బీయింగ్ అంతే, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. తర్వాత ఒక మనిషిని అసలు వదిలించుకోవాలని చూసే సమాజంలో ఆ మనిషిని పట్టుకొని అర్థం చేసుకుని పుస్తకాలు రాస్తున్నారంటే సంథింగ్ రిమార్కబుల్. అందుకని ఎక్కువ మాటలు అక్కర్లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తన వల్ల చాలా మందికి ఒక జీవించే అవగాహన కలిగింది, కాస్త లైఫ్ రిఫైన్మెంట్ కూడా వచ్చింది. కొందరికి ఇన్స్పిరేషను, తర్వాత కొందరికి మోటివేషను, కొందరికి చిరాకు, రకరకాల సంవేదనలకి ఆయన ఒక కేంద్ర బిందువు అయ్యాడు. కాబట్టి అట్లా అతన్ని చూసి జస్ట్ ఎంజాయ్ సరిపోతా ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ టు లర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. అట్లా అందుకని చాలా రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే మీ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. అంతే, అంతకుమించి ఏమీ లేదు.